సో తెలంగాణ గవర్నమెంట్ 6 గ్యారెంటీలో భాగంగా ఈ గృహజ్యోతి స్కీమ్ తీసుకోవడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే మనకి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అండ్ 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా అమలు కూడా చేయడం జరిగింది అనమాట. సో గ్యాస్ సంబంధించి అయితే చాలా మంది కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేవు అని చెప్తున్నారు. అది ఎందుకంటే పడేది కూడా తెలుస్తలేదు. కాకపోతే ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే చెప్పారు, ఇదైతే చాలా మందికి అమలైపోయింది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల నుంచి ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుందండి. అంటే ఈ 200 యూనిట్ల కరెంట్ అనేది గవర్నమెంట్ రద్దు చేయబోతుందని చెప్పేసి ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. సో దాని గురించి తెలుసుకుందాం. సో వీడియోకి వెళ్లే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇసుకోండి. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ఆ తెలంగాణ గవర్నమెంట్ గృహ వినియోగానికి 1 కిలో వాట్స్ సంబంధించి మీటర్స్ ఉంటాయి కదా గృహ వినియోగానికి, దానికి సంబంధించి రేషన్ కార్డు కలిగిన వ్యక్తులకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని అమలు కూడా చేయడం జరిగింది అనమాట. ఈ మధ్య కాలం న్యూస్ ఏంటంటే 200 యూనిట్లు కనుక మీకు క్రాస్ అయితే, ఇన్ కేసు క్రాస్ అయితే గృహజ్యోతి కట్ అవుతుంది, అంటే ఉచిత విద్యుత్ కట్ అవుతుంది, ఇంకా మీకు రాదు ఎప్పటికీ కూడా అని చెప్పేసి స్ప్రెడ్ అవుతుంది. సో అంటే ఇట్లా ఇంత ముందుకు ఎలా ఉందంటే స్కీమ్ అమలైనప్పుడు ఎవరికైనా ఒక నెల కనుక ఇప్పుడు ఒక నెల 200 లోపు యూనిట్లు కాల్చారు అంటే ఉచిత విద్యుత్ కింద 0 బిల్లు జనరేట్ అయింది. నెక్స్ట్ మంత్ ఇన్ కేస్ ఏదైనా అనివార్య కారణం వేరే రీజన్స్ వలన ఎక్కువ కరెంటు కనుక యూజ్ చేస్తే 200 యూనిట్లు కనుక క్రాస్ అయితే ఆ 200 యూనిట్లకి ఎంతైతే బిల్లు ఉందో ఆ బిల్లు కట్టించేవారు అనమాట. అంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే 100 యూనిట్ల వరకు ఒక రేటు, 100 నుంచి 150 వరకు ఒక రేటు, 150 నుంచి పైన ఒక రేటు ఉండేది. జనరల్ గా అయితే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 రూపీస్ 2 రూపీస్ ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 యూనిట్లు కనుక క్రాస్ అయితే దాదాపు 5 to 8 బిల్లు వేస్తున్నారు 200 యూనిట్లు కనుక దాటితే. సో కనుక 200 యూనిట్లు కనుక దాటింది అనుకోండి ఫ్రీ కరెంట్ ఉన్న వాళ్ళకి బిల్లు వాసిపోయేది. సో అయితే ఆ ఒక్క నెల కనుక బిల్లు క్రాస్ అయితే 200 యూనిట్లు క్రాస్ అయితే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక 200 యూనిట్ల లోపు వస్తే కనుక ఫ్రీ కరెంట్ కంటిన్యూ అయ్యేది. సో అట్లా ఉంది. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అంటే ఈ ఎక్స్ లో గానీ, ఈ వాట్సాప్ లో గానీ, ఫేస్బుక్ లో అండ్ కొన్ని న్యూస్ ఛానల్ కూడా ఏమని ప్రచారం చేస్తున్నాయి అంటే ఈ ఉచిత కరెంట్ వల్ల గవర్నమెంట్ కి దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్డీని పడుతుంది. అంటే 200 కోట్ల రూపాయలు లాస్ అవుతుంది ప్రభుత్వం. సో అందుకని ఏవైనా కండిషన్స్ పెట్టి, ఏదో ఒక కండిషన్ పెట్టి ఈ గృహజ్యోతి వినియోగాన్ని, ఈ ఉచిత కరెంట్ ని తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త కండిషన్స్ పెట్టబోతుందని చెప్పేసి ప్రచారం చేయడం జరుగుతుంది. సో కండిషన్స్ ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ ఉచిత విద్యుత్ సంబంధించి ఏదో ఒక నెల 200 యూనిట్లు కనుక క్రాస్ అయితే అప్పటి నుంచి వాళ్ళకి కట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇది వానాకాలం కదా, నెక్స్ట్ చలికాలం వస్తుంది, ఆ తర్వాత సమ్మర్ వస్తుంది. చలికాలంలో కూడా విద్యుత్ వాడకం ఎక్కువనే ఉంటది. ఎందుకంటే ఫ్యాన్ వాడకపోవచ్చు, ఏసీలు వాడకపోవచ్చు, కానీ హీటర్లు పెరిగిపోతాయి, గీజర్లు హీటర్లు పెరిగిపోతాయి. ఒక ఫ్యాన్ 24 అవర్స్ రన్ అయితే అయ్యే విద్యుత్ ఖర్చు కంటే ఒక హీటర్ 1 అవర్ వేస్తేనే కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటది అనమాట. సో అందుకని సో ఇప్పుడు ఏంటంటే ఆ దృష్టిలో పెట్టుకొని తర్వాత నెక్స్ట్ సమ్మర్ కి బడ్డీని తగ్గించడానికి ఏసీలు అవి వాడుతుంటారు కాబట్టి 200 యూనిట్ల వరకు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంత ముందు కంటే ఎన్నికలు ఉండే కాబట్టి ఎన్నికలో భాగంగా ఇచ్చినట్టు అంటున్నారు జనాలు కూడా. సో ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు. ఒకవేళ ఇప్పుడు ఈ పథకం కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయినాకనే అమలు అయితే అని చెప్పి చెప్తున్నారు అట్లా కూడా. సో ఇదనమాట. సో బడ్డీ తగ్గడానికి ఇప్పుడు 200 యూనిట్లు అంటే 199 యూనిట్లు కాల్చినా సరే మనకి 0 బిల్లు వస్తుంది. సో అట్లా మాక్సిమం ఎంత కాల్స్తారండి? ఒకసారి మీ కరెంట్ బిల్ చూసుకోండి. మాక్సిమం అయితే విలేజ్ లో అయితే మాత్రం మా అంటే 100 లోపే ఉంటుంది. సిటీకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది. సిటీలోనే ఎక్కువ ఉంటాయి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉంటాయి కాబట్టి. అదే విలేజ్ లో అయితే ఏముండవు, పెద్ద ఉన్నా కూడా ఎవరికో ఫ్రిడ్జ్ అవి ఉంటాయి కాబట్టి మాక్సిమం ఎంత కలిసినా 130-140 యూనిట్స్ అట్లా కన్సంప్షన్ అవుతుంది. అది 0 బిల్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు హీటర్లు కనుక వాడితే ఆ తర్వాత ఫ్రిడ్జ్లు గానీ, ఈ ఏసీలు గానీ ఇవి వాడితే కన్సంప్షన్ పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. ఏదో విధంగా ఆల్రెడీ అయితే కరెంట్ బిల్ పెంచండి. మామూలుగా ఎవరైతే 0 బిల్ వచ్చిన పక్కన పెట్టండి, ఎవరైతే బిల్లు కడుతున్నారో 0 బిల్ లేకుండా వాళ్ళు చూసుకోండి. కరెంట్ బిల్ పెంచేసిన గవర్నమెంట్ సైలెంట్ గా. వాళ్ళకి ఎక్కువ బిల్ వస్తుంది, ఇంత ముందు కంటే కూడా ఈసారి ఎక్కువ బిల్ వస్తుంది చాలా మందికి. అట్లా అంటే ఇది కస్టమ్ డ్యూటీ అని అది అన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. బిల్లు కట్టే వారికి కమర్షియల్ సంబంధించి కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచడం జరిగింది. 30 పైసా 10 పైసా అట్లా ఎవ్రీ మంత్ పెంచుకుని వస్తున్నాం. ఇప్పుడు బాగానే పెరిగింది కరెంట్ బిల్లు కట్టే వాళ్ళ పరిస్థితి అయితే. దాదాపు మనం వేరే స్టేట్ నుంచే కొంటున్నాం 50% పవర్ అనేది. మన దగ్గర అయితే అంత పవర్ జనరేట్ లేదు. 50% అయితే బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం మనం మన స్టేట్ సంబంధించి. సో అయితే ఆ బడ్డీని తగ్గించుకోవడానికి, ఆ ఉచిత విద్యను ఎట్లాగైనా తగ్గించడానికి, తీసేస్తానని చెప్పలేదు కానీ తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది అని ప్రచారం జరుగుతుంది అనమాట. ఒకవేళ అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాక ఏం ఎలక్షన్ ఉండవు కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ లాస్ట్ కి, ఆ తర్వాత ఇంకేం ఉండవు. సో అట్లా అని తగ్గించడానికి ట్రై చేసి చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే వచ్చినాయో మనకందరికి కూడా ఒకవేళ ఫ్రీ విద్యుత్ కి అప్లికేషన్ కనుక పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దు, రిజెక్ట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిన చెప్పిందని కూడా చెప్తున్నారు. సో అయితే మరి కొంతమంది అయితే ఫ్రీ కరెంట్ అయితే కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి అయితే అవుతున్నాయి, బిల్ అయితే మాఫీ అవుతుంది. చూస్తే మాత్రం ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేండి గవర్నమెంట్ అయితే. సో ఇది ఓన్లీ ఈ న్యూస్ అనేది
సోషల్ మీడియాలో మాత్రమే స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో యాక్చువల్ గా ఈ తెలంగాణ స్టేట్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గానీ, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గానీ అఫీషియల్ సైట్ లో ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ లోకల్ ఉంటారు కదా కొంతమంది లీడర్స్ గానీ, వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే నిజమే అన్నట్టు చెప్తున్నారు. కొన్ని సామెత ఉంటుంది కదా, నిప్పు లేదే పొగరాదు అన్నట్టు. గవర్నమెంట్ ఒకవేళ అదే ఉండొచ్చు మైండ్ లో కూడా, తీసేద్దాం మెల్లమెల్లగా ఎవరైనా 200 యూనిట్లు క్రాస్ అయితే కనుక వాళ్ళకి ఫ్రీ అంటే ఉచిత విద్యుత్ తీసేద్దామని ఆలోచిస్తున్నారు. చెప్పలేము, అది కూడా నిజమైతే అయ్యి ఉండొచ్చు కూడా. కానీ అఫీషియల్ గా ఇంతవరకు అయితే ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. 200 యూనిట్లు కనుక దాటితే ఉచిత విద్యుత్ పోతుంది అనేది మాత్రం అబద్ధం. ఇదైతే పూర్తిగా అసత్యం. ఎందుకంటే అఫీషియల్ కన్ఫర్మ్ లేదు. మేబీ రావచ్చు ఈ ఎలక్షన్స్ అయిపోయినాక, మరి నెక్స్ట్ అప్పుడు ఇప్పుడు సందర్భం చూసి అయితే, ఎందుకంటే 200 కోట్ల రూపాయల భారం తగ్గించుకోవడానికి చేయొచ్చు కదా, ఫ్రీ కదా, ఇది కట్ చేసినచ్చు. సో అట్లా ఇది. సో ఇప్పటికైతే ఈ న్యూస్ సంబంధించి మాత్రం పూర్తిగా అసత్యం అండి ఈ 2 యూనిట్లని. కానీ లోకల్ గా మాత్రం కొంతమంది అయితే ప్రచారం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, కొత్త రేషన్ కార్డు ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా మీకు కరెంట్ బిల్లు పట్టుకుని ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళండి. ఆ విలేజ్ సంబంధించి ఎంపీడీ ఆఫీసు, మున్సిపల్ సంబంధించి మున్సిపల్ ఆఫీసు. అక్కడ ప్రజాపాలన కేంద్రం అని బోర్డు ఉంటది. ఎక్కడైతే మీరు ప్రజాపాలన కేంద్రం బోర్డు ఉందో అక్కడికి వెళ్ళి ఇవ్వండి. ఏది ఫ్రీ గ్యాస్ కానీ, తర్వాత ఈ ఉచిత విద్యుత్ కానీ అక్కడ ఇవ్వండి. చాలా మంది ఇస్తున్నారు. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.